వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి ఇంకో డ్రై ఫ్రూట్స్ కోసం అయితే కొన్ని జార్ గ్లాసెస్ అయితే బుక్ చేసినాం అనమాట. క్వాలిటీ అయితే బాగుంది, బట్ సైజెస్ అయితే చాలా చాలా చిన్నగా వచ్చినాయి. మేము బుక్ చేసింది 600 గ్రామ్స్, బట్ ఇది 500 గ్రామ్స్ కూడా లేదు. సో ఇందులో 500 గ్రామ్స్ వస్తాయో రాదో తెలీదు, చూడాలి. ఇంకా క్వాలిటీ అయితే బాగానే ఉంది. అమెజాన్లో బుక్ చేసామన్నమాట. క్యూరియాసిటీ అన్నీ అయితే ఓపెన్ చేసేసాము. ఇంకా ఏదో మనం నార్మల్గా సీసాలు వస్తుంటే పడేస్తూ ఉంటాం, ఇప్పుడు మనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం కొనుక్కుంటూ ఉంటాం. అలానే ఉంటుంది. మనము అవసరం లేనివని చెప్పేసి పాడేస్తూ ఉంటాము. సో మనకు కావాల్సినప్పుడు ఇలా డబ్బులు వృధా చేసుకొని మరీ కొనుక్కుంటాం అనమాట. వృధా అన్నప్పుడు కొనుక్కోవడం ఎందుకని మీరు అనొచ్చు, ఇప్పుడు ఇంపార్టెంట్ అవసరం కాబట్టి కొనుక్కుంటున్నాం అనమాట. డ్రై ఫ్రూట్స్ ఇందులో పెడితే ఏంటంటే పురుగు అలా పట్టకుండా ఉంటాయి కాబట్టి, సో మనము అన్ని వేలు పెట్టి డ్రై ఫ్రూట్స్ తెచ్చి ఖరాబ్ చేసే బదులు సో ఇలా ఒక 700 800 పెట్టి ఇలా కొనుక్కోవడం బెటర్ కదా, ఎప్పటికైనా యూజ్ అవుతుందని చెప్పేసి కొన్నామన్నమాట. ఓకే, క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇందులో 1/2 kg పడతాయో లేదో పోస్ట్ చూడాలి ఒకసారి. ఇంకా మా వారైతే అన్ని మూతలు తీసిస్తారు. వీటిని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేయకుండానైతే పెట్టొద్దు. ఇది డ్యామేజ్ వచ్చిందా లేదో చూసుకోవాలి. ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి, అలానే పోసుకోకూడదు. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మంచిగా నీట్గా వీటిని అయితే ఫస్ట్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ టవల్తో క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ వాటర్ గిన్నె ఉంటే ఖరాబ్ అయిపోతాయి. ఫైనల్గా క్లీనింగ్ అయితే అవుతుంది. ఇది పర్టికులర్గా సీసన్ గ్లాసులనే, ఎందుకంటే పురుగు పట్టాయి కాబట్టి. మీరైనా ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ స్టోర్ చేసేది గాజు గ్లాసులోనే స్టోర్ చేస్తారు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టరు, ఎందుకంటే ఇలాంటి గ్లాసులలో పోస్తే పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే చాలా రోజులు ఉంటాయి కాబట్టి, సో అందుకే ఇలా మేము బుక్ చేసినాం అనమాట. ఊరికే ఫ్రిడ్జ్లో ఐటమ్ ఏం తింటాం చెప్పండి, ఎప్పుడు చూడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా ఉంటాం అనమాట. సో అలా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా మనం ఇలాంటి బుక్ చేసుకొని స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. పైన ట్యాగ్ చేస్తాను చూడండి. ఇంకా పోయకముందు ఇలా ఉంది, పోసిన తర్వాత గ్లాస్ అనేది కలకల్లా ఆడుతూ ఉంటుంది అనమాట. మా వారైతే క్లీన్ చేస్తున్నారు. అక్క మరి నువ్వు క్లీన్ చేయట్లేదు అంటే, నేను ఇవన్నీ కడుక్కొచ్చాను ఆల్రెడీ, కొంచెం క్లీన్ చేశాను, ఇంకా వీడియో తీస్తున్నాను కాబట్టి సో తను క్లీన్ చేస్తున్నాడు అనమాట. అదేం లేలే, ఇద్దరికి హెల్ప్ చేసుకుంటేనే కదా అవుతుంది. సో అందుకనే క్లీనింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎంటీ ఉంటే బాగాలేదు కదా అసలు చూడడానికి. ఇవి తెచ్చి 1 వీక్ అవుతుంది, వీటి కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా మళ్ళీ తీస్తే అక్కడక్కడ చిందర వేసేస్తామని చెప్పేసి మా ఆయన అయితే ఓపెన్ కూడా చేయలేదనమాట. సో గ్లాసులు వచ్చిన తర్వాతనే ఓపెన్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఫైనల్గా ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఇవైతే హాఫ్ కేజీ ఉంది, ఇది 1/2 kg ఉంది. అసలు నాకు తెలిసి 2 గాజులలో వస్తుంది. ఇది చూస్తుంటే 1/4 కిలోలా ఉంది. ఇదేమో 1/2 kg 500 గ్రామ్స్. దీన్ని చూస్తే 250 గ్రామ్స్లా ఉంది. ఇప్పుడు చూడాలి ఇక మరి నిండుతుందా లేదని చెప్పేసి. 1/2 kg అని చెప్పి గ్లాస్ 600 అని ఇచ్చారు, బట్ 600 కాదు. చెప్పా కదా 2 సీసం గ్లాసులలో పడుతుందని చెప్పేసి, రెండిట్లలో స్టోర్ చేసుకోవాలి. మెయిన్ నేను ఏం చెప్తున్నానంటే, మామూలుగా తీసుకునేటప్పుడు గాజు మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి దేంట్లో పడితే దాంట్లో పోస్తుంటాం కదా, సో అలా పోయకుండా ఈ గాజు అయితే చాలా బెటరు. ఎవరికైనా కావాలంటే ట్యాగ్ చేస్తాను, పైన మీకు బుక్ చేసి తీసుకోవచ్చు, డైరెక్ట్ లింక్ ఓపెన్ అవుతుంది. వీటిని చూస్తుంటే నాకు డ్రై ఫ్రూట్ షాపే గుర్తొస్తుంది. షాప్లో ఇలాగే పోసి పెడతారు కాబట్టి మనం ఏదైనా షాప్ పెట్టామా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. 1/2 kg బుక్ చేస్తే 1/4 కిలో గ్లాసెస్ అనమాట. అవి పడతాయి, చిన్నగా ఉన్నాయి కాబట్టి. ఇవి బాదం ఉన్నాయి కాబట్టి, ఇది 1/4 కిలో తెచ్చినాం కాబట్టి 1/4 కిలో పట్టాయి. చూసారా, మీకు వాల్నట్స్ డ్రై ఫ్రూట్ బాదం, పిస్తా, జీడిపప్పు, బాదం ఏంది, పిస్తా ఏంది, జీడిపప్పు ఏందా, సో సారీ కిస్మి, ఈ ఎక్కువ ఫ్రూట్లో ఏది ఇష్టం నాకైతే ఈ కాజుయే ఇష్టం. ఉంటే అంత 10 కూడా రాలేదు, అట్లా ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ తీసుకొని వేస్ట్ చేయడం కంటే అయిపోగానే తీసుకోవడం బెటరు. నేను చెప్పేది ఒకటే, ఎందుకంటే ఇంతకుముందుకు మేము తెలియక కిలో తీసుకొని అన్నీ వేస్ట్ చేసామన్నమాట. వేస్ట్ చేయడం ఎందుకంటే, ఒకటి బాదం అనేది బయట పెట్టాము, బయట పెట్టగానే ఇంకా పురుగులు నేనున్నా అనుకుంటూ వచ్చేసాయి. చీమలు అయితే మస్తు పట్టేసాయి అనమాట. వీటిలో క్వాలిటీ ఉంటుంది అండ్ డిఫరెంట్ ఉంటుంది, టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, చాలా చాలా క్వాలిటీస్ ఉంటాయి ఇందులో. ఇక్కడ నేను తింటున్నా అని చూస్తుండు, అసలు ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. అంటే నా బిడ్డ తీయకుండా నువ్వే తింటావా అన్నట్టు మా ఆయన చూస్తున్నాడు అనమాట. వీడియోలో బావే కనిపిస్తున్నావు, నువ్వు కనిపించట్లేదు అక్క అనుకున్నా. నేనే కదా, సో అందుకే కనిపించట్లేదు. వీడియో తీసేది నేనే. మనకి జీడిపప్పు అంటే చాలా ఇష్టం కదా అనమాట. ఇంకా మూత పెట్టేసుకోవడమే. చాలా చాలా బాగున్నాయి కదా.
ఫైనల్గా ఇవి డ్రై ఫ్రూట్స్ అనమాట. వా ఇంత కలగా ఉందో. వీటిని మూతలు పెట్టేసుకోండి ఇక.